గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్కు 11 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది పటియాలా హౌస్ కోర్టు. ఎన్ఐఏ అధికారులు 15 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా కోర్టు 11 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అతన్ని ఢిల్లీలోని ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్కు తరలించారు. మహారాష్ట్ర ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్యతో పాటు పలు కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్నారు అన్మోల్ బిష్నోయ్. ఏప్రిల్ 2024లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర జరిగిన కాల్పుల కేసులోనూ వాంటెడ్గా ఉన్నాడు. ఇతనిపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులున్నాయి. 2022లో జరిగిన పంజాబ్ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య కేసులోనూ అన్మోల్ బిష్నోయ్ అనుమానితుడిగా ఉన్నాడు. ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్లో ఒకటిగా ఉన్న అన్మోల్ను గత ఫిబ్రవరిలో అమెరికాలో యుఎస్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. అతన్ని తమకు అప్పగించాలని భారత్ అమెరికాను కోరింది. నిన్న అతన్ని అమెరికా నుంచి బహిష్కరించినట్టు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. దీంతో అన్మోల్ బిష్నోయ్ను భారత్ తీసుకొచ్చి అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. పటియాలా కోర్టులో హాజరుపరచగా అన్మోల్ను కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు న్యాయమూర్తి. ये क्या